ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యము నుండి 23వ వాక్యం వరకు. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండెడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుతురు. వారు మిమ్మును అప్పగించున్నప్పుడు ఎలాగు మాట్లాడుదుమో, ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ సర్వశక్తి కలిగిన దేవుని పేరట మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఆ దేవాది దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుతున్నాను అన్నాడు. తోడేళ్ళు మూర్ఖ స్వభావమునకు సాదృశ్యము, గొర్రె సాధు స్వభావము. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక ఆ రీతిగా తోడేళ్ల మధ్యకు, మూర్ఖ స్వభావము, మూర్ఖులైనటువంటి ప్రజల మధ్యకు మీరు వెళ్ళినప్పుడు మీరు ఏ రీతిగా ఉండాలో దేవుడు చెప్తా ఉన్నాడు. పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండాలి. పాములు చాలా యుక్తి కలవైనవని దేవుడు చెప్పాడు. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వాక్యములో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. సర్పము యొక్క నైజము ఏమిటో తెలుసా? యుక్తి కలిగి ఉంటుందన్నమాట. అది ప్రతిక్షణము యుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తోడేళ్ల స్వభావం కలిగినటువంటి మూర్ఖ ప్రజల మధ్యకు మిమ్మల్ని పంపుతూ ఉన్నాను. కాబట్టి సాధు స్వభావం కలిగినటువంటి మీరు పాముల వలె వివేకులుగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. సర్పము యొక్క స్థితిని మనము చూసాము. సర్పము సమస్త భూజంతువులలో యుక్తి గలదై ఉండేనని దేవుడే చెప్పాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యుక్తిగా మనము ఉండేటి పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండేది. పావురము పరిశుద్ధతకు సాదృశ్యము. కల్మషము లేనటువంటి హృదయానికి పావురమును మనము సాదృశ్యముగా చెప్పగలము. పావురము పరిశుద్ధాత్మ వలె యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి వచ్చి ఆయనను తన కుమారునిగా పరిచయం చేసినటువంటి ఆ దృశ్యమును మనము చదివి ఉన్నాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మేము మనుషులను గురించి జాగ్రత్త పడమని ఆయన చెప్తూ ఉన్నాడు. మనుషులను గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మను మహాసభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టిస్తారు. వీరికిని అన్యజనులకును మీరు సాక్షార్థమై ఉండు నిమిత్తము నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకు తేబడతారు. వారు మిమ్మలను మహాసభలకును సమాజ మందిరములలో ఉన్నటువంటి అధికారులకును మిమ్మలను అప్పగిస్తారు. అన్యజనులకు వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఏమి మాట్లాడాలో, ఏమి చెప్పాలో అని చింతించకండి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు తెలుపబడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ సువార్త పనిలో నీకు శ్రమలు సంభవిస్తాయి.
సువార్త పని అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది అని దేవుడు చెప్పడం లేదు. కానీ ఆ సువార్త పనిలో ఈ మూర్ఖ స్వభావం కలిగినటువంటి జనులు మిమ్మలను అంగీకరించరు. వారు అంగీకరించకుండా వారి మూర్ఖ స్వభావాన్ని బట్టి మిమ్మలను సమాజ మందిరములలోను, అధికార మందిరములలోను మిమ్మలను కొరడాలతో కొడతారని దేవుడు ఆనాడే హెచ్చరించాడు. అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారని దేవుడు చెప్పాడు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడాలి, ఏమి చెప్పాలి, వారితో ఏమి సమాధానం చెప్పాలని మీరు చింతించకండి అని దేవుడు ఆనాడే హెచ్చరించాడు. కాబట్టి వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడాలో, ఏమి చెప్పాలో అని చింతించకండి. మీరేమి చెప్పాలో, ఏమి సమాధానం ఇవ్వాలో ఆ గడియలోనే పరిశుద్ధ ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత మీకు అనుగ్రహింపబడుతుంది. కనుక ఏమి మాట్లాడాలని చింత మీకు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. అలాగనే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. తండ్రి ఆత్మ మనలో ఉండి కార్యములు జరిగిస్తున్నాడు. అనాది కాలము నుండి తండ్రి ఆత్మ ఆయన మనలో ఉంచాడు. ఆయన ఆత్మ ఆయన ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా సమాధానం చెప్పాలో ఆ గడియలోనే మీతో మాట్లాడతాడు. కాబట్టి మాట్లాడేది మీరు కాదు, నా మీలో ఉన్న నా ఆత్మయే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ దినాలలో సహోదరుడు సహోదరుని మరణానికి అప్పగిస్తాడు. సహోదరుడు సహోదరుని మరణానికి అప్పగిస్తాడు. తండ్రి కుమారునిని మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి దుర్దినాలు త్వరలో రాబోతూ ఉన్నాయని దేవుడు ఆనాడే వారిని హెచ్చరించి సువార్త పనికి పంపారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా ఆలకిస్తూ ఉన్నారా? సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణానికి అప్పగించేటువంటి దినాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజులో లోకములో అనేక విధమైనటువంటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి మనుష్యులు మనకు ఎందరో తారసపడుతూ ఉన్నారు. మన కళ్ళ ఎదుటే అనేకమైనటువంటి దుష్కార్యములను మనము చూస్తూ ఉన్నాము. ఈనాడు మనం చూస్తున్నటువంటి ప్రతి విషయమును ఆ రోజున దేవుడు ఎంతో వివరముగా మనకు తెలియచేయట కొరకై అందరికీ అందుబాటులో ఉండి అందరూ గ్రహించగలిగేటువంటి సరళమైన భాషలో మనకు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించినటువంటి మాటలు ప్రతిదీ కూడా ఈ రోజున మనము జరగటం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ దినాలలో ఏ రీతిగా సహోదరుడే తన సహోదరుని, తండ్రి తన కుమారుని మరణానికి అప్పగిస్తారంటండి. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించడానికి కూడా వెనుకాడని దినాలను మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు కదా, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, అంతము వరకు సహించినటువంటి నీవు రక్షింపబడతావనేటువంటి మాట ఇక్కడ ప్రశస్తమైనది. నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే మనము అంతము వరకు సహిస్తామో ఆయన నామము నిమిత్తము మనము హింసింపబడినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నా నామము నిమిత్తము ద్వేషింపబడతారు మీరు, ఆయనను అంతము వరకు సహించినవాడు రక్షింపబడతాడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీకు కావలసినటువంటిది ఏమిటి? రక్షణ నీకు కావాలా? ఈ రోజున దేవుడు నీతో సెలవిస్తున్నాడు కదా, ఆయన నామము నిమిత్తము నీవు అందరి చేత ద్వేషింపబడతావు, అంతము వరకు సహించిన మీరు రక్షింపబడతారని తన శిష్యులకు చెప్పినటువంటి మాట మనకు సరిపోతుంది. కాబట్టి ఎవరైతే ఆయన నామము నిమిత్తము ద్వేషింపబడతారో, ఎవరైతే ఆయన నామమును కడవరకు దానిని మోస్తారో, యేసయ్య నామములో రక్షణ ఉందని, యేసయ్య నామములో పరిశుద్ధత ఉందని ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ ఆయన రక్షిస్తాడని, ఆ పరలోక పట్టణంలో చేర్చడానికి, ఆ పరలోక పట్టణంలో ఉంచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, తోడేళ్ల స్వభావం కలిగినటువంటి మూర్ఖుల మధ్యన నీవు నివసిస్తూ ఉన్నావా?
నీవు జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుచేతనంటే భయంకరమైన దినాలు, ఆయన రెండవ రాకడను గురించినటువంటి సంభవాలను గురించి ఆయన ముందుగానే తన శిష్యులను హెచ్చరించినట్లుగా ఆయన వెళ్ళినప్పుడు ఆయన నేను వెళ్ళినప్పుడు ఆయన నేను వెళ్ళినప్పుడు మీరు ఈ రీతిగా మీ మధ్యకు తోడేళ్ళు వస్తాయి. తోడేళ్ల స్వభావం కలిగినటువంటి మనుషులొస్తారు. మిమ్ములను ఎంతో వేదనకు గురిచేస్తారని దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు శిష్యులు తూచా తప్పకుండా పాటించినట్లుగా మనం చూసినాము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు పాఠంలో మనం నేర్చుకోవలసినది ఏంటో తెలుసా? ఆయన నామాన్ని ఆయన నామాన్ని ఆయన నామం నిమిత్తము మనము ద్వేషింపబడిన, తృణీకరింపబడిన దేవుడు మనకు రక్షణ ఇస్తాడనేటువంటి నిత్యత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన నామం నిమిత్తము మనం హింసింపబడినప్పటికీ ఆయన మనకు నిత్య పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడని విశ్వాసమును కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క స్వార్థ పనిలో నీ ఒక పనిముట్టుగా, నీ ఒక పాత్రగా వాడబడాలని ఆశపడితే ఈ చిన్న ప్రార్థన చేయి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరలోకపు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఆనాడు నీవు అనేక విషయాలను నీ శిష్యులకు బోధించి వారిని స్వార్థ పనికి ప్రారంభించినప్పుడు, వారి స్వార్థ పనికి పంపించినప్పుడు నాయన అనేక విషయాలను వారికి బోధించి నేర్పించావు. అయా, సంభవింపబోవు ప్రతి విషయాన్ని అయా మీరు ముందుగానే దానిని తెలియచేశారు నాయన. ఎందుచేతననగా మీరు వివేకులై ఉండాలని, పావురము వంటి పరిశుద్ధమైన మనస్సును కలిగి ఉండాలని నీవు ముందుగానే వారికి తెలియచేసావు నాయన. ఆ రీతిగానే మీరు ఈ లోకము నుండి విడిచిపెట్టినప్పుడు, ఈ లోకాన్ని విడిచి పరమునకు వెళ్ళినప్పుడు అయా ఇదిగో తండ్రి, వారి మీదకి మీ పరిశుద్ధాత్మను పంపినప్పుడు వారు ఆ యొక్క సంభవాలను గుర్తు చేసుకుని మీ రాజ్య సువార్తను అయా ప్రపంచమంతటా విస్తరింపచేశారు నాయన. అలాంటి మనస్సు అయా ఇదిగో తండ్రి, నీ పిల్లలమైన మాకును అనుగ్రహించమని. ఇదిగో ఎందరైతే నాయన మారు మనస్సు పొంది దాని ఫలాలను అనుభవించలేని వారిగా ఉన్నారు, వారందరితో మీరు చెప్పారు కదా, అంతము వరకు సహించిన వాడిని నా రాజ్యంలో చేర్చుకుంటానని మీరు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానమును పట్టుకుని ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నటువంటి ఈ కుటుంబాలన్నిటినీ మీరు దీవించమని. అయా ఇదిగో తండ్రి, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను కుమ్మరించి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మేము చేయు పనులన్నిటి మీద అయా మీ అధికారమునకు ఒప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న నా ప్రియ సహోదరులను మీరు దీవించమని, మరొక నూతన దయా కిరీటము వారికి అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ అయా మీరు వారికి ఇవ్వబడినటువంటి ఉద్యోగముల ద్వారా, అయా మీరు వారికి ఇచ్చినటువంటి పనుల ద్వారా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని దినదినము నీ వాక్యము చేత మమ్మలను తృప్తిపరచుచున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.